రైతుల యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి. యూరియా కోసం సొసైటీల దగ్గర అన్నదాతలు పడిగాపులు కాస్తున్నారు. ఎదురు చూపులు చూసి చూసి విసిగిపోయి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల వాగ్వాదానికి దిగితే మరికొన్ని చోట్ల దాడులకు కూడా దిగుతున్నారు. ఇంకొన్ని చోట్ల విసిగిపోయి అధికారులను బంధిస్తున్నారు. వనపర్తి జిల్లా ఆత్మకూరులో యూరియా అందించాలంటూ రైతులు ఆందోళనకు దిగారు. రోజుల తరబడి వ్యవసాయ కేంద్రం దగ్గర పడిగాపులు కాస్తున్న రైతులు తమకు యూరియా ఇవ్వటం లేదంటూ వ్యవసాయ కేంద్రంపై రాళ్లు విసిరారు. ఇక సంగారెడ్డి జిల్లాలో యూరియా కోసం రైతుల ఇబ్బందులు కొనసాగుతున్నాయి. సుల్తాన్పూర్లోని ఎరువుల దుకాణం ముందు క్యూ కట్టిన రైతులు దుకాణ యజమానితో వాగ్వాదానికి దిగారు. క్యూలో ఉంటే తమ పేరు రావటం లేదని ఏకంగా పాస్బుక్లతో దుకాణంపై మూకుమ్మడిగా ఎగబడ్డారు. మరోవైపు సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అల్వాల గ్రామ రైతు వేదిక వద్ద యూరియా దొరకని రైతులు ఆందోళన నిర్వహించారు. వ్యవసాయ అధికారులను రైతు వేదికలో బంధించి ఆందోళన చేపట్టారు. దీంతో రైతు వేదిక వద్ద ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. యూరియా వచ్చిందని తెలవడంతో ఉదయం 4 గంటల నుంచి రైతులు పాస్బుక్లు లైన్లో పెట్టి క్యూ కట్టారు. కొంతమంది రైతులు ఖాళీ మద్యం సీసాలు పాస్బుక్లపై పెట్టి ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ప్రతి గ్రామంలో మద్యం ఏరులై పారుతుందని, రైతులు పండించే పంటకు యూరియా కావాలంటే మాత్రం దొరకటం లేదని మండిపడ్డారు. యూరియా దొరకని రైతులు వ్యవసాయ అధికారులను రైతు వేదికలో బంధించి ఆందోళన చేశారు. పరిస్థితి కొంత ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు అక్కడికి చేరుకొని రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా రైతులు తోసుకుని రావటంతో పోలీసులకు రైతులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక ఆదిలాబాద్లో రైతులు యూరియా కోసం వినూత్న నిరసన చేపట్టారు. యూరియా అందించాలంటూ దున్నపోతుకు వినతి పత్రం అందించారు రైతులు. రైతులు పడిగాపులు కాస్తున్నారని, ఎన్ని ధర్నాలు రాస్తారోకోలు చేసినా ఎవరూ పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. వ్యవసాయ శాఖ మంత్రి యూరియా కొరత లేదని చెప్పటం బాధాకరమన్నారు. ప్రభుత్వం అసలు పట్టించుకోవటం లేదని దున్నపోతుకు వినతి పత్రం అందజేశారు. ఖమ్మం జిల్లాలో యూరియా సరఫరా చేయాలంటూ రైతులు రోడ్డుపై బైఠాయించారు. కారేపల్లి మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. 15 రోజులుగా కాళ్లరిగేలా తిరుగుతున్నా యూరియా సరఫరా చేయటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాగుకాలం అయిపోయిన తర్వాత యూరియా ఇస్తే ఏం లాభం అంటూ అన్నదాతలు మండిపడ్డారు. రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలంటూ నినాదాలు చేశారు. రోడ్డుపై రైతులు బైఠాయించడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. అటు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో రైతులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు పోలీసులు. మరోవైపు అక్కడికి వచ్చిన వ్యవసాయ అధికారులను యూరియా సరఫరాపై అన్నదాతలు నిలదీశారు.